హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పైపింగ్ అయితే హ్యాండ్స్కి అటాచ్ చేయాలి అనుకున్నాను. బట్ నాకు ఇక్కడ తక్కువగా ఉందన్నమాట క్లాత్. అంటే శారీలోని తీసిన క్లాత్ వచ్చేసి నాకు తక్కువగా అనిపించింది. కాబట్టి నేనేం చేశానంటే కుట్లల్లోకి వెళ్ళేంత వరకు నేను పెట్టి, ఇక్కడ చూడండి ఇటువైపు నాకు కొంచెం సగం కొద్దిగా లేదు, ఇక్కడ కూడా నాకు కొద్దిగా లేదనమాట. పర్లేదు, అలా అయినా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి పైపింగ్ని. ఓకే, ఇలా అయితే అటాచ్ చేసేసాను. తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ పట్టు అనేది వచ్చిందనమాట. ఇది ఎల్బో వరకు హ్యాండ్స్ అండి. ఇలా పెట్టి మనము హ్యాండ్స్ని స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత తిరగతిప్పితే మనకు పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్ కుట్టు అనేది కనిపిస్తుంది, అక్కడైతే మనం స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నేను తిరిగి తిప్పుతున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా మనకు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వచ్చేసింది కదా. ఈ విధంగా అయితే మనకి ఉంటుందన్నమాట. ఈ విధంగా తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా. వేసుకున్న తర్వాత అరౌండ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ ఉండేది మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా మన ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఈ విధంగా అయితే మనకు స్టిచ్చింగ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.